నమస్కారం అండి. నేను మీ జి జోసెఫ్ కిషోర్, డెమోక్రటిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునండి. అయితే ఏదైతే 18వ తారీఖున గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ గారు ఎం శివప్రసాద్ గారు మీటింగ్ పెట్టున్నారో దాని యొక్క సారాంశము, జరిగిన విధి విధానాలు, ఏం జరిగింది ఏంటనేది ఒకసారి మీ అందరికీ వీడియో రూపంలో తెలపాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా గ్రూపుల్లో స్ప్రెడ్ చేసుకుంటున్నారు. అక్కడ జరిగిన వాస్తవాన్ని మీ ముందు ఉంచాలని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటింగు పెట్టగానే డైరెక్టర్ గారు చెప్పిన మాటలు ఏంటంటే, ఈ మరణాలకి కారణం అవుతున్నాయి, ఎందుకు ఎలాగా కారణాలు మరణాలు ఎలా అవుతున్నాయని చెప్పి అడిగారు. ఏదైనా బాధాకరమైన విషయం లైఫ్ని పాడు చేసుకోవటం అనేది. కాబట్టి 40 years 30 years ఉన్న వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటుంది. కాబట్టి ఆలోచన లేకుండా సూసైడ్ చేసుకోవడం అనేది చాలా దారుణం. ఏదైనా పని ఒత్తిడి ఉంటే కనుక దాన్ని ఎలాగా డీల్ చేయాలనేది చూడాలి తప్ప ఇలాగ మరణాలు అవటం అనేది చాలా దారుణం అని విషయం అని చెప్పి ఆయన కూడా ఖండించారు దాన్ని. అయితే ఈ సందర్భంగా 2 నిమిషాలు మన మిత్రులు, చనిపోయిన మిత్రుల కోసం మౌనం పాటించడం కూడా జరిగింది. ఈ మరణాల వల్ల కానివ్వండి, తర్వాత రకరకాల కారణాల వల్ల కానివ్వండి, ఈ IVRS కాల్స్ వల్ల కానివ్వండి, మన డిపార్ట్మెంట్ మీద నెగిటివిటీ వస్తుందని చెప్పి హై లెవెల్లో ఆయన చెప్పున్నారు. తర్వాత ఈ లైఫ్స్ అనేవి స్పాయిల్ అవ్వకుండా చూడాలని చెప్పి ప్రతి ఒక్కరిని ఆయన పదే అర్థించారు. అంటే అక్కడ ఉన్న నాయకులందరికీ కూడా పదే చెప్పారు, ప్రతి ఒక్కరికి చెప్పమని, ఎవరో కూడా స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పారు. అయితే ఎవరో కూడా స్ట్రెస్ తీసుకోకుండా మెమోసు, షోకాజులు అవి అనేది కామన్ అని ఆయన మాటల్లో చెప్పుకుంటూ వచ్చారు. ఏదైనా చార్జెస్ ఫ్రేమ్ చేసినా అప్పుడు డైరెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తే కనుక ఆయన మాట్లాడతాను ఆ సందర్భాల్లో అని చెప్పున్నారు. కాబట్టి మెమోస్కి కానీ షోకాజ్కి కానీ వీటికి కూడా అంత సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదన్న టైప్లో ఆయన చెప్పుకొచ్చారు. తర్వాత మనకి ఇది అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ అనేది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అలాగే ఫంక్షనల్ కంట్రోల్ అనేది గ్రామ వార్డు సచివాలయం శాఖ చూస్తుంది. తర్వాత ఈ నెక్స్ట్ వచ్చేసి ఈ సర్వే అనేది UFS సర్వే ఒకటే వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. అది కూడా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇది మనం చేస్తున్నాము, మనకి అసైన్ చేశారు కాబట్టి ఇది ఒకటే సర్వే ఉంటుందని చెప్పారు. ఇంకా సర్వేలు అనేవి ఉండవు అని చెప్పడం జరిగింది క్లియర్గాను. తర్వాత నెక్స్ట్ ఏమైనా ఉంటే కనుక సెన్సస్ వస్తుంది అని చెప్పారు. అయితే సెన్సస్ అనేది ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది, ఏ డిపార్ట్మెంట్ అయినా చేయవలసి ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే సెన్సస్ అనేది పెయిడ్, ఓవరాల్గా 25,000 దాకా వాళ్ళు పే చేస్తామని చెప్పున్నారు. అయితే దాంట్లో మొత్తం సచివాలయ ఎంప్లాయీస్నే యూజ్ చేయకుండా మిగతా డిపార్ట్మెంట్స్ కూడా యూజ్ చేసేలా మనం ట్రై చేయాలి. కాబట్టి తర్వాత ఏదైతే మన సమస్యలు ఉన్నాయో వాటి మీద వాళ్ళు దృష్టి పెట్టారు ఆల్రెడీ కొంతవరకును. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్రమోషన్స్ ఛానల్స్ కోసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని వేసున్నామని చెప్పారు. తర్వాత సెకండ్ మీటింగ్ కూడా జరగలేదు, ఇంకా జరుగుతుందని చెప్పారు. అది కనుక ఫైనలైజ్ అయితే కనుక ప్రమోషన్ ఛానల్స్ అనేవి ఆల్మోస్ట్ అందరికీ కూడా ఫైనల్ చేస్తామని చెప్పున్నారు. తర్వాత నేషనల్ ఇంక్రిమెంట్స్ కోసం డిస్కషన్ జరిగింది. ఆల్రెడీ ప్రపోజల్ పెట్టున్నారు కాబట్టి 1,600 కోట్లు అవుతుందని చెప్పి వాళ్ళు ఫైనాన్షియల్ ఫిగర్స్ చెప్పారు సారు. అయితే ఆ 1,600 కోట్లు కూడా మనకి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి అంత అంగీకారంగా లేదు కాబట్టి అది పెండింగ్లో ఉంది, మ్యాక్సిమం రాకపోవచ్చు అన్న కోణంలోనే ఉంది అది. తర్వాత ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అన్నది మాత్రం త్వరలో అమలు చేస్తాము మీకు అని అన్నారు. టైం ఫ్రేమ్ అనేది చెప్పలేదు, ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ టైం అనేది చెప్పలేదు. తర్వాత వాళ్ళు చేసింది ఏంటంటే క్యాజువల్ లీవ్కి మాత్రం మీరు ఎవరిని ఫిజికల్గా అడగాల్సిన పని లేదు, మీరు ఆన్లైన్లో క్యాజువల్ లీవ్ పెట్టేసుకుంటే 1 dayలో వాళ్ళు అప్రూవ్ చేయకపోతే కనుక ఆటోమేటిక్గా సెకండ్ డే అప్రూవల్ అయిపోతుందని చెప్పారు. తర్వాత అదేవిధంగా ఎర్న్ లీవ్స్ కూడా అదే సిస్టమ్, ఏదైతే అప్లై చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అప్రూవల్ అయ్యే విధంగా చేస్తున్నారు. దానికి హబ్లో కూడా వాళ్ళు డేటా తీసుకుంటున్నారు, ప్రిపేర్ అవుతుంది. ఇంకా ఎర్న్ లీవ్స్ ఆటోమేటిక్గా అప్లై చేసుకుని శాంక్షన్ చేసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నది. తర్వాత SR కూడా ESRని చేయడానికి ప్రిపేర్ చేస్తున్నారు. తర్వాత సిమిలర్ లిస్ట్, సీనియారిటీ లిస్ట్ ఒకటి మనకి ఆల్మోస్ట్ 70% ఫినిష్ అయిందని చెప్తున్నారు అన్ని జిల్లాల్లోనూ. నెక్స్ట్ మేబీ 1 or 2 monthsలో అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా
వస్తుందని అనుకుంటున్నారు. తర్వాత ఈ మన సార్ రిక్వెస్ట్ ఏంటంటే సచివాలయాల్లో ఎవరు ఉండట్లేదని చెప్పి పేపర్లో వచ్చినా సరే ఏ యాక్షన్ తీసుకోలేదని. కారణం ఏంటంటే సచివాలయాల్లో ఉండాల్సిన అంటే స్టాఫ్ తక్కువ ఉన్నారు కాబట్టి దాన్ని గుర్తించారు కాబట్టి సారు ఏ స్టాఫ్ లేకపోయినా సరే ఎవరో కూడా మెమోస్ కానీ ఇవి కానీ ఇవ్వకుండా ఉండడానికి కారణం ఏంటంటే డిపార్ట్మెంట్ వరకు ఆ ఇష్యూ ఉంది. అంటే సచివాలయాల్లో సర్వేలకు వెళ్ళడం వల్ల కానివ్వండి దీనివల్ల అని చెప్పి సచివాలయాల్లో ఎవరు ఉండట్లేదని పేపర్లో రాసినా సరే ఎక్కడా కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని చెప్పి సార్ చెప్పున్నారు డైరెక్టర్ గారు. అలాగే టాయిలెట్స్ దగ్గర డ్యూటీ కోసం కూడా ప్రస్తావన వచ్చింది. టాయిలెట్స్ డ్యూటీ చేయండి అంటే అది అంత టాయిలెట్స్ డ్యూటీ అంటే మానిటర్ చేయడం తప్ప వేరే పని కాదు అన్న కోణంలో ఆయన చెప్పుకొచ్చారు. తర్వాత మనం ప్రభుత్వ ఉద్యోగులం కాబట్టి మనకి పని చెబుతున్నారు, లేకపోతే పని చెప్పే పరిస్థితి లేదు అని చెప్పుకొచ్చారు. తర్వాత నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ విషయంలో అన్యాయం జరిగిందన్నమాట. ఆ మాటకు వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్స్లో నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్లో మాత్రం హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఆన్లైన్ ప్రాసెస్లో ఏదైతే టీచర్స్కి ఎలా అయితే ఉంటుందో ఆన్లైన్ ప్రాసెస్లో ట్రాన్స్ఫర్స్ ఇస్తామని చెప్పున్నారు. తర్వాత ఒకవేళ ఛార్జ్ మెమోస్ కనుక ఎవరికైనా ఫ్రేమ్ చేస్తుంటే కనుక దాన్ని డైరెక్టర్ గారికి రిప్రజెంట్ చేస్తే మన త్రూ ప్రాపర్ ఛానల్లో సారు చూస్తాము అని చెప్పున్నారు. అయితే ఫోన్లు సిమ్లు అడిగినప్పుడు మొబైల్ ఫోన్ అయితే ఫైనాన్షియల్ బడ్జెట్ అంతా శాంక్షన్ ఉండదు కాబట్టి మొబైల్ ఫోన్ అయితే ఇవ్వలేము, సిమ్ అయితే ఏర్పాటు ట్రై చేస్తున్నాము అని చెప్పారు. తర్వాత నెక్స్ట్ ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ ఇలా 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి నాన్ ఫైనాన్షియల్ మ్యాక్సిమం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి చేస్తామని చెప్తున్నారు. ఫైనాన్షియల్ మాత్రం ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా మనం ఏం చేయలేమన్న టైప్లో చెప్తున్నారు. తర్వాత ప్రమోషనల్ ఛానల్ వచ్చేసరికి వాడు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ప్రమోషన్ ఛానల్ డిపార్ట్మెంట్స్లో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్లో లైక్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా చూస్తామని చెప్పున్నారు. అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అలైన్డ్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా అటెండెన్స్ వేసే ప్లేసెస్లో వెసులుబాటు కల్పిస్తామని చెప్పున్నారు. మన సంఘం తరపు నుంచి మనం అడిగింది ఏంటంటే 4 పాయింట్స్ మెయిన్గా మనం మెన్షన్ చేసాం. మరణాల పైన కమిటీ వేయమని అడిగాం. అలాగే పని ఒత్తిడి తగ్గించడానికి అసలు పని ఒత్తిడి కారణాలు వెతకమని చెప్పాము. కారణాలు కూడా మనం చెప్పాము. బేలు డ్యూటీస్, మల్టీ బాసెస్, సర్వేలు, టార్గెట్లు ఇలాగా చెప్పున్నాము. తర్వాత ఐవీఆర్ఎస్ కాల్స్ ఒకసారి పునఃసమీక్షించమని అడిగాము, ఎందుకంటే రాంగ్ డేటా ఉంది అని చెప్తున్నారు. తర్వాత ఫండమెంటల్ రూల్ 49 ప్రకారం మనకి ఎఫ్ఏసి ఇమ్మని అడిగినప్పుడు నాకే రావట్లేదు ఎఫ్ఏసి, మీకేమి ఇస్తారన్న కాడికి ఆయన చెప్పుకొచ్చారు. తర్వాత వీసీల నుంచి ఎగ్జామ్షన్ ఇమ్మని అడిగాము. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇంచుమించు మరణాలపైన ప్రతి ఉద్యోగి మాట్లాడారు అక్కడ. కాబట్టి దానికోసం వాళ్ళు సీరియస్గానే తీసుకున్నారు. కానీ యాక్షన్ అనేది ఏముంటుంది అనేది భవిష్యత్తులో చూడాలి. అయితే మేము అనుకున్న దాని ప్రకారం ఏంటంటే మనం ఉద్యమిస్తే తప్ప ఈ హక్కులు ఏదైతే మనకి రావాల్సిన ఫైనాన్షియల్ కానీ నాన్ ఫైనాన్షియల్ కానీ హక్కులు ఉన్నాయో అవి రావటం అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే మనం అధికారులకు చెబుతున్నాం కానీ అధికారులు అంతగా మనల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. చేస్తామని అంటున్నారు తప్ప ఇది కంటి తుడుపు చర్యలాగా మనల్ని చేయటం జరుగుతుంది. అయితే మరి మనం ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలన్నది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఉద్యోగి ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పటికి 6 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు కూడా ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చింది ప్రభుత్వం. కాబట్టి ప్రమోషన్లు వస్తాయని అంటే ఇప్పటికి ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. ఫైనలైజ్ అయినా ఎంత పర్సెంటేజ్ మట్టుకు ఇస్తారన్నది ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని పట్ల ఆలోచించి ముందుకు రావాలని ప్రతి ఒక్కరు కోరుతున్నాము. వీలైతే ఆత్మగౌరవ సభని ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాం. ప్రతి జిల్లా నుండి ముందుకు రావాలని కోరుతున్నాము. మన హక్కుల్ని మనం కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరు ఒక ముందడుగు వేయాలని కోరుతున్నాము. ఏదైతే ఈ 1600 కోట్లు బడ్జెట్ అని భావిస్తున్నారో మన హక్కు అని మనం కోరుతున్నాము. ఏదైతే టీచర్లకు ఇచ్చారో ఆ విధంగానే మనకి ఇమ్మని అడుగుతున్నాము.
అలాగే ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ కూడా అడుగుతున్నాము. ధర్మంగా న్యాయంగా మనకు రావాల్సిన హక్కులు అవి. వాటిని సాధించుకోవడానికి మీ అందరూ ముందుకు రావాలని కోరుతున్నాము. ఈ ఈ ఫిబ్రవరి 18న పెట్టిన డైరెక్టర్ గారు పెట్టిన మీటింగ్ మెయిన్ సారాంశం ఏంటంటే, ఏ వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోకుండా ఉండాలని ఆయన కోరారు. మా అసోసియేషన్ తరఫున కూడా ప్రతి ఎంప్లాయీకి మేము చెబుతున్నాము. మాకు వచ్చిన ఫోన్ కాల్స్ని మేము తీసుకుంటున్నాము, మాట్లాడుతున్నాము. ప్రతి ఒక్కరితో కూడా ఆ స్టెప్ తీసుకోకుండా ఒక అడుగు ముందుకి వాళ్ళు లైఫ్ వాళ్ళు తీసుకోకుండా పాడు చేసుకోకుండా ఉండడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మన తోటి సహోదరులకి ఎవరైతే డిప్రెస్డ్ ఉన్నారో వాళ్ళకి మాట్లాడండి. సార్ చెప్పింది ఒకటే, లైఫ్ అనేది ఇంపార్టెంట్. మనకి పని అయితే ఏదైతే పని ఉందో ఒక 10 రోజులు సెలవు పెట్టుకున్నదో దాని తర్వాత కూడా వాళ్ళు మనకు చేసేదేం లేదు. మహా అయితే సస్పెండ్ చేసి సగం జీతం ఇస్తారు, 6 నెలల తర్వాత మళ్ళీ మనకు ఉద్యోగం మనకి ఇస్తారు. కాబట్టి ఇలాంటి వాటికి మనం లైఫ్ స్పాయిల్ చేసుకుంటే మన ఫ్యామిలీని ఎవరూ చూసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎవరు కూడా అటువంటి నిర్ణయాలు తీసుకోవటం కానీ స్ట్రెస్ తీసుకోవటం కానీ చేయకండి. ఎవరైనా కావాలంటే సెలవులు పెట్టుకోండి, ఇబ్బంది లేదు. సెలవులు ఉన్నాయి మనకి. ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక అసోసియేషన్లు ఉన్నాయి, మళ్ళీ అసోసియేషన్లకి చెప్పండి. మేము కూడా మీకు తోడుగా ఉంటాం. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మా వాళ్ళు కాకపోతే మన పై అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి మనకి న్యాయం జరగాలని చూస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరికి రావాల్సిన హక్కుల కోసం వాళ్ళు పోరాడుతున్నారు. మనం కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులుగా ఉంటూ ఇంతవరకు చాలా నష్టపోయాం మనం. కాబట్టి ఇక ముందు నష్టపోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ 5 తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మనం ఆలోచన లేకుండా ఉంటే కనుక ఇలాంటి అనర్థాలు జరుగుతాయి. కొంత మట్టుకు మనం చేస్తున్నాం కాబట్టి, కమిట్మెంట్గా ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి, ఉద్యోగంలో మనం ఏ విధంగా మనం హక్కులు రాబట్టుకోవాలనేది ఒకసారి ఆలోచించి మీరందరూ సహకరిస్తారని, సంఘాల్లో జాయిన్ అయ్యి ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని కూడా తెలుసుకోవాలని మేము కోరుతున్నాము. ప్రతి ఒక్కరిని చైతన్యపరచి మన హక్కుల కోసం మనం పోరాడదాం. అందరికీ ధన్యవాదాలు.